ఏ బిజినెస్ సక్సెస్ కావాలన్నా 2 ప్రాబ్లమ్‌లని ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ తీసుకురావాలి. నా రియల్ ఎగ్జాంపుల్ చెప్పి మీకు దానిలోంచి లెసన్ నేర్పిస్తాను. మేమిక్కడ 3 ప్రాబ్లమ్‌లని ఐడెంటిఫై చేసాం. కస్టమర్స్‌కి లిమిటెడ్ ఇంటర్నెట్ స్పీడ్ ఉండేది. అంటే అన్‌లిమిటెడ్ కాదు, ఆ రోజుల్లో లిమిటెడ్ ఉండేది. సర్వీస్ బాగుండేది కాదు, ప్లస్ స్పీడ్ ఉండేది కాదు. స్పీడ్ ఎందుకు ఉండేది కాదంటే 64 కేపీబీఎస్ అనుకోండి, 32 అప్ 32 డౌన్ అని అమ్మేవాళ్ళు. 128 కేపీబీఎస్ అయితే 64 అప్ 64 డౌన్ అని అమ్మేవాళ్ళు. మేము దాన్ని బ్రేక్ చేసేసాం. దాన్ని ఐడెంటిఫై చేసాం. ఇది ఉంది, ఇది మనం బ్రేక్ చేయాలి అని మేమేం చేసామంటే బ్యానర్ పైన అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఫర్ 599 128 కేపీబీఎస్ అని పెట్టాం. అది చూసి విపరీతం కాల్స్ వచ్చాయి. ఎందుకని అంటారా, అన్లిమిటెడ్ స్పీడ్, ఇంకా ఎంతైనా వాడుకోండి, 128 కేపీబీఎస్ 599. హైదరాబాద్లో ఫస్ట్ టైం మేమే ఇచ్చింది అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. మా హైదరాబాద్ మొత్తం నుంచి కాల్స్ వచ్చాయి, మాకు కావాలంటే ఇవ్వలేము. ఒక కనెక్షన్ అప్ చేయడానికి 1 వీక్ పట్టేది. అంటే క్యూ లైన్లో అంతమంది ఉండేవాళ్ళు, అన్ని కాల్స్ వచ్చాయి, మంచి కనెక్షన్స్ వచ్చాయి, మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. మీరు కస్టమర్స్ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అవి చూసి రిజాల్వ్ చేయడానికి ట్రై చేసి వాళ్ళకి కావాల్సిన బెస్ట్ ప్రైజా లేకపోతే ఏం వాళ్ళు పెయిన్ పడుతున్నారో ఆ పెయిన్ని రిజాల్వ్ చేస్తే ఖచ్చితంగా బిజినెస్ డెవలప్ అవుతుంది. దానివల్లనే మేము విపరీతంగా కనెక్షన్స్ మొత్తం, ఆ ఏరియాలో ఉన్న కనెక్షన్స్ మొత్తం మేము అప్ చేసేసాం. సో ఇది మన గ్యాప్ అండ్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడం ద్వారా మన బిజినెస్ని చాలా స్పీడ్గా మార్కెట్లోకి తీసుకుపోగలుగుతాం. నా సిరీస్ ద్వారా మీరు ఏమైనా నేర్చుకున్నారా? నేర్చుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీరు ఏం నేర్చుకున్నారో. అలాగే డే 12లో నేను ఎలా కష్టపడేవాడినో స్పీడ్లో ఓ బిజినెస్ ఓనర్ ఎలా కష్టపడాలో నేను చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డే 12లో కలుద్దాం. బై.